నమస్కారం. ఉషశ్రీ గారు రాసినటువంటి భారతంలో పద్మవ్యూహం అనేటువంటి వచ్చిన విషయాన్ని చదువుదాం. ద్రోణాచార్యులకు ఎదురు వచ్చే దృష్టద్యుమ్నుని నిరోధిస్తూ మీ కుమారుడు దుర్ముఖుడు నిలిచాడు. అలా దుర్ముఖుడు ఎదుర్కోవడంలో వారు ముందుకు వచ్చారు. సంకుల సమరం సాగింది. రేగిన ధూళికి సూర్యమండలం కప్పబడింది. పాండవ పాంచాల సేనలు ఎంతగా సాహసించినా ద్రోణాచార్యుడి వైపు అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు. అప్పుడు ధర్మరాజు అభిమన్యుని సమీపించి, నాయన, ఆచార్యులు పడిన పద్మవ్యూహంలో ప్రవేశించే విద్య కృష్ణార్జునులకు, ప్రద్యుమ్నునికి, నీకు తప్ప మరెవరికీ తెలియదు. అందుచేత నువ్వు దారి చేస్తే మేమంతా నిన్ను అనుసరించి శత్రు సంహారం సాగిస్తాము అనగా, అభిమన్యుడు, ప్రభు, నేను నిశ్శంకగా వ్యూహం ఛేదిస్తాను. అయితే పితృపాదులు నాకు ప్రవేశ విధానమే బోధించారు, కానీ విపత్తు వస్తే ఆ వ్యూహం నుంచి బయటపడడం చెప్పలేదు. అయినా నా రథాన్ని అటే నడిపిస్తాను అని సారథి వైపు తిరిగి రథాన్ని తీవ్ర వేగంతో వ్యూహ ముఖద్వారం వరకు చేర్చమని ఆజ్ఞాపించారు. కౌరవ సేనలోని మహాయోధులెవరూ వాని రథవేగాన్ని నిరోధించలేక సాగిపోయారు. అప్పుడు సాగిన యుద్ధంలో గరుత్మంతుడు 5 తలల పామును చీల్చి ముక్కలు చేసినట్లు మన సేనలను ఆ యువవీరుడు చెండాడాడు. వానిని నిలబెట్టడానికి వచ్చిన శల్యుడు విఫలమయ్యాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక పద్మవ్యూహంలోకి అభిమన్యుడు ఎలా ప్రవేశించాడు. ద్రోణాచార్యులు పడినటువంటి పద్మవ్యూహాన్ని ఛేదించడం కోసం ధర్మరాజు అభిమన్యుడిని అడిగినటువంటి సందర్భం మనం ఇక్కడ గమనించవచ్చు. అప్పుడు ధర్మరాజు అభిమన్యుడిని అడిగినప్పుడు అభిమన్యుడు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, పద్మవ్యూహంలోకి వెళ్ళేటువంటి విధానం అయితే తెలుసు, కానీ వ్యూహాన్ని ఛేదించి అందులో ఏదైనా ఆపద వచ్చినప్పుడు బయటపడేటువంటి మార్గం నాకు పితృపాదులు నాకేమీ వివరించలేదు. అయినా సరే మీరు కోరారు కాబట్టి నేను పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాను అని చెప్పి అత్యంత భయంకరంగా యుద్ధం సాగిస్తూ కౌరవ సేనలను చీల్చి చెండాడుతూ ఆ పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాడు. అయితే నిజానికి ఆ పద్మవ్యూహాన్ని భేదించగలిగిన వారు ఎవరు అంటే కనుక కృష్ణార్జునుడు, ప్రద్యుమ్నుడు, తర్వాత అభిమన్యుడు. అయితే కృష్ణార్జునుడికి, ప్రద్యుమ్నుడికి ఈ పద్మవ్యూహాన్ని భేదించడం, అందులో ఏదైనా ఆపద వస్తే ఎలా బయటపడాలో తెలుసు, కానీ అభిమన్యుడికి మాత్రం ఆ పద్మవ్యూహాన్ని భేదించడం వరకు మాత్రమే తెలుసు. అయితే చివరికి పద్మవ్యూహంలో అతిరథ మహారథుల్ని ఎదిరించి పోరు సాగించినప్పటికీ కూడా చివరికి ఒంటరిగా వీరుడిలాగా అభిమన్యుడు మరణించడం మనం ఈ పద్మవ్యూహంలో అనేటువంటి ఘట్టంలో మనం చూడొచ్చు.